audio jungle. చాలా గొప్ప ప్రయత్నం. ఆ ప్రయత్నం వెనక చాలా గొప్ప ఆశయం ఉంది. కానీ ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి చాలా మిగతా పార్టీస్లో వాళ్ళ స్థాయికి పోటీ పడలేక దెబ్బతినేసింది ఆ రోజున్న పొలిటికల్ ప్రాసెస్, ఆ రోజున్న పొలిటికల్ పరిస్థితులు. దీనిని చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట అన్ని కులాలు కలిపి 148 కులాలు ఉన్నాయి, 138 కులాలు ఉన్నాయి, రకరకాల లెక్కలు ఉంటాయి. కానీ సూర్య బాలిజులు కానీ, యాదవ, రజక, కుమ్మరి, శాలవ, విశ్వబ్రాహ్మణులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, పద్మశాలీలు, తూర్పు కాపులు, ఇలా అనేక కులాలు, ఇవన్నీ కలిపి 50% పైన ఉండొచ్చు. కానీ 50%లో ఈ కులాల మధ్య ఐక్యత లేదు. ఇక్కడ ఈ రోజుకి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ మేము బీసీలు కానీ మాట్లాడతారు. కానీ ఎవరు ఆ గ్రామాలకు వెళ్ళి నియోజకవర్గాలకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ముక్కలుగా విడిపోతారు. అదే సమస్య, ముక్కలుగా. ఎందుకంటే నేను నా స్నేహితుడు అబ్బాయి శ్రవణ్ అన్న, దాసోజు శ్రవణ్ అని, విశ్వబ్రాహ్మణుడు, కంసాలికుల నుంచి వచ్చిన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన్ని మేము సికింద్రాబాద్ ఎంపీకి ప్రపోజ్ చేస్తుంది, నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను. మరి ఆ రోజున ఆయనకి 1,38,000 ఓట్లు వచ్చినాయి. ఆయన కులస్తులు ఎవరు లేరు అక్కడ. అన్ని కులాలు ఉన్నాయి. ముస్లింలు ఓటేశారు, అన్ని అగ్ర కులాలు ఓట్లు వేసినాయి, మిగతా బీసీ కులాలు ఓట్లు వేసినాయి, అన్ని కులాలు ఓట్లు వేసినాయి. ఇది సికింద్రాబాద్లో జరిగింది. అక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు వేశారు, తెలంగాణ ప్రాంతంలో అందరూ వేశారు దీన్ని. కానీ మళ్ళీ ఆయనే ఆ తర్వాత ఏదో మళ్ళీ 2014లో సీట్ అడిగితే ఆయన బాధపడి ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసారంటే, పట్టుమని నీ కులపోళ్ళు 4 ఉండరు ఊరికి, అందువల్ల నీకు సీట్ ఇచ్చినా నువ్వు గెలవు అని అంటే ఆయన బాధపడి బయటకు వచ్చేసారు. కానీ తిరిగి వేరే పార్టీలో జాయిన్ అయిపోయారు. కానీ నేను దాన్ని ఎలా చూస్తానంటే, ఇప్పుడు సర్దార్ గౌతులక్ష్మి గారు ఉన్నారు. నేను ఆయన అక్కడికి వెళ్తే చాలా గొప్ప నాయకులు, ఆయన చాలా అందరం గౌరవించదగ్గ నాయకులు. అందుకనే ఆయన్ని వచ్చే ఒక బస్సు కూడా, వేదిక కూడా నేను ఆయన పేరు పెట్టాను మొన్న మార్చి 14న సభకి. గౌతులక్ష్మి గారికి ఆయన పోరాట పటిమకి గౌరవంగా. మరి ఆయన సమాజం, ఆయన కులం కానీ అక్కడ అంతమంది లేరు. అక్కడ ఎక్కువ ఉన్నది షెడ్యూల్ ట్రైబ్స్. అలాగే చాలామంది, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో కూడా చాలామంది నాకు తెలిసిన నాయకులు కూడా పట్టుమని చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ కులస్తులు ఎవరు ఉంటారు, కానీ ఖచ్చితంగా గెలుస్తూ ఉంటారు. అక్కడ నాకు అదేం సూచిస్తుందంటే, ఏ కులస్తులైనా సరే మమేకమై స్థానికంగా ఉండే కులాలతోటి కానీ సమస్యల మీద కానీ మమేకమై పోరాటం చేసి వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోకపోతే అందరి మీద ఆమోదయోగ్యం, అందరితోటి ఆమోదం పొందొచ్చు. అందుకని నేను కోరుకునేది కూడా ఏంటంటే, కేవలం ఒక 2 కులాల మీద కోపం చూపిస్తే సమస్యకి పరిష్కారం జరగదు. మన సమస్యలు ఇందాక దినేష్ మాట్లాడుతూ ఉంటే, సమస్యల్లో 2 కులాలు ఉన్నాయి, ఉన్న కులాలు, లేని కులాలు, అంతే 2 కులాలు. నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే ఏ మూలకెళ్ళినా ఒక కులం, ఒక కుటుంబం పైకి వెళ్తుంది. భారతదేశం నుంచి గ్రామ స్థాయిలో కుటుంబాలు బాగుపడుతున్నాయి, ఖచ్చితంగా కుటుంబాలు బాగుపడుతున్నాయి, కానీ కులాలు బాగుపడట్లా. దీనికి నేను కోరుకుంటుంది, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీగా నేను కానీ సమస్య చెప్పుకుంటారు. అలాగే ఇందాక మీరు కూడా అడుగుతున్నారు, మీరేం చేస్తారంటే, నేను వచ్చింది ఇక్కడికి పని చేయడానికి వచ్చాను. ముఖ్యమంత్రి గారిలాగా నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రి చేయండి అని అడగడానికి రాలా. నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీ సమస్యలు తీరుస్తా నేను అంటలా. నేను వచ్చింది, నాకు తెలీదు, నా జీవితంలో కులాల గురించి ఇంత మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా కులం తెలియదు, మా ఇంట్లో నన్ను అలా పెంచలేదు. నన్ను ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు, గుర్తురాట్లు, మీరు మాట్లాడుతున్నప్పుడు మనుషులుగా మర్చిపోయాం. అన్నయ్యనో చిన్నప్పుడు నాకు దేశభక్తి నేర్పించిన టీచరు ఒక దళిత కులం నుంచి వచ్చిన ఒక ఎస్సీ టీచర్. ఆవిడ నాకు దేశభక్తి నేర్పించింది. దేశం అంటే ఎంత ఇష్టపడాలి, దేశం అంటే జై హింద్ అని చెప్పానంటే నాకు సౌరీలు అనే టీచర్ చెప్పిన దేశభక్తి నాకు పెట్టింది. అలాగే నేను అమ్మ అనేవాడిని ఆవిడ. అలాగే నాకు ఎంతో మంది వాళ్ళ కొడుకుని అన్న అనేవాడిని. సో మాకు ఎప్పుడు ఇట్లాంటి బంధాలు ఉండే. రాను ఏమైపోయింది, నేను మొన్న కూడా ఏదో మాట్లాడుతుంటే ఇదే పదాలు విన్నాను. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నిక్ నేమ్ పెట్టడం, తూర్పు కాబట్టి టీ అని పెట్టడం, ఇట్లాంటి బలిజా అంటే ఇట్లా శెట్టి బలిజలు అంటే ఎస్బి అని పెట్టడం, ఇవన్నీ నాకు అసలు మనుషులుగా చూసుకోవడం మానేసాం, కులాలుగా ఉన్నాం. మరి ఇన్ని కులాలుగా విడిపోతున్నప్పుడు మరి అధికారం చెలాయించేది కొద్దిమంది అంటారు, కొన్ని కుటుంబాలు ఉంటాయి. నేను చెప్పేది వాళ్ళ కులాలు కూడా చెప్పలేను, కొన్ని కుటుంబాలే అధికారం చెలాయించేది. దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం. ఈ రోజున రాష్ట్రం మొత్తం గుప్పిట్లో పెట్టుకుంది, 2 కుటుంబాలు పెట్టుకున్నాయి. నేను 2 కులాలను కూడా చెప్పలేను. ఒకటి ముఖ్యమంత్రి గారి కుటుంబం, ఇంకోటి జగన్ గారి కుటుంబం, అంతే. కుటుంబాలు ఉన్నాయి తప్ప ఎక్కడ దానికి తగ్గట్టుగా అన్ని గ్రామాల్లో లేదంటే మీ నియోజకవర్గాలు ఆ సంబంధికులైన కుటుంబాలు, అంతే. దాంట్లో అన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కులాలు
కొన్ని చోట్ల ఉండొచ్చేమో, కానీ అవి వర్గాలే. అందుకని సమస్య ఏమొస్తుంది, ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్లో ఏదైనా మాట్లాడాలంటే ఎంత కష్టం అయిపోద్దంటే, ఎందుకు నేను ఓట్లు అడగనంటే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.